హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదూ. ఈ వీడియోలో చింతకాయ కొత్తిమీరతో పచ్చడి చేయబోతున్నానండి. ఇప్పుడు చింతకాయలు దొరికే సీజన్ కదా, మనం హ్యాపీగా వెళ్ళి చింతకాయలు తెచ్చేసుకుని చింతకాయతో ఏ పచ్చడి చేసినా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చింతకాయ కొత్తిమీరతో పచ్చడి చేశాను. ఈ చింతకాయ కొత్తిమీర పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మొత్తం అన్నం అంతా చింతకాయ పచ్చడితో తినేయచ్చు. చింతకాయతో ఏ ఐటెం చేసినా చాలా బాగుంటుంది. అయితే ఈ చింతకాయ కొత్తిమీర పచ్చడి ఏ విధంగా చేయాలో చూసేద్దామా? వీడియో స్టార్ట్ చేసేద్దామా? చింతకాయ కొత్తిమీర పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలే: 1 కప్పు చింతకాయ ముక్కలు, కట్ చేసిన చింతకాయ ముక్కలు అండి, గింజలు తీసినవి 1 కప్పు తీసుకున్నాను. కొత్తిమీర 2 కప్పులు, ఎండబెట్టిన కొత్తిమీర, 10 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, ఆయిల్, కల్లుప్పు, పోపు పెట్టుకోవడానికి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, 3 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఈ చింతకాయలు కాడలతో సహా మనం వాష్ చేసుకోవాలండి. క్లాత్తో తుడుచుకుని క్లాత్ మీద ఆరబెట్టుకుని చింతకాయలను కట్ చేసి గింజలు తీసుకోవాలి. బాగా లేత చింతకాయలు అయితే గింజలు తీయవసరం లేదు. ఇవి మిడిల్లో ఉన్నాయండి, చింతకాయలు గింజలు ఉన్నాయి. హాఫ్ కట్ చేసి ఇందులో గింజలు స్పూన్తో కానీ నైఫ్తో కానీ తీసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా గింజలు తీసుకోవాలి. పీచు తీసేసుకుని మనం చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి. అలా కట్ చేసి తీసుకుని చింతకాయ ముక్కలు 1 కప్పు తీసుకున్నానండి. ఇదిగోండి, అవి మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం ఈ రోట్లో వేస్తున్నాను. కట్ చేసిన చింతకాయ ముక్కల్ని మనం ఇలా వేసుకుని కళ్ళు ఉప్పు వేసి పసుపు వేసి దంచుకోవాలండి. మన దగ్గర కొద్దిగా ఎక్కువ చింతకాయలు ఉన్నప్పుడు మనం ఈ విధంగా చింతకాయలను వాష్ చేసి ఆరబెట్టుకుని ముక్కలు కట్ చేసి దాంట్లో ఉన్న గింజలు తీసుకుని మనం ఇలా రుబ్బురోల్లో కానీ ఏదైనా చిన్న కలంలో కానీ వేసుకుని కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఇలా కచ్చా పచ్చగా దంచుకుని 3 రోజులు పక్కన పెట్టుకోవాలండి. 3 రోజుల తర్వాత మరలా ఒకసారి మనం దంచుకుంటే అందులో ఉన్న గింజలు కానీ పీచు కానీ వచ్చేస్తుంది. అవి తీసుకుని ఎండలో 1 రోజు మొత్తం బాగా ఎండబెట్టుకుని ఉంచుకుంటే చింతకాయ తొక్కు 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మీకు చూపించడం కోసం ఈ కొద్దిగా చింతకాయలని తొక్కులా చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఆ విధంగా దంచిన తొక్కు ఇది. ఇందులో దంచిన తర్వాత ఇలా గింజలు కానీ పీచు కానీ వస్తాయి. ఇలా తీసుకుని 3 రోజులు పక్కన పెట్టుకుని మరలా 3వ రోజున దంచుకుంటే మిగిలిన గింజలు కానీ తొక్కు కానీ పీచు కానీ వస్తుందండి. తీసేసుకుని అది మనం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. పూర్వం అయితే 10 కేజీలు అలా నిల్వ పెట్టుకునేవారు. మనం 1 కిలో తీసుకుని చింతకాయల సీజన్లో తెచ్చి ఇలా నిల్వ చేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మరిగాక 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా వేయించుకుందాం. ఇవి లైట్గా వేగాయి కదండి. ఇందులోకి 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి, కట్ చేసి వేస్తున్నాను. పచ్చిమిరకాయలు వేస్తే పేలుతాయి, ఇలా కట్ చేసి వేస్తే పేలవు. ఇవి వేసి ఇవి కూడా వేయించుకుందాం. ఈ చింతకాయ కొత్తిమీరలోకి పచ్చిమిర్చి చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఈ పచ్చిమిరకాయలు, ఆవాలు, మెంతులు కూడా దోరగా వేగాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చింతకాయ పుల్లగా ఉంటుంది కదండి, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. అదే పాన్లో
కొత్తిమీర అండి, నాటు కొత్తిమీర వేర్లు తీసేసి కాడలతో సహా నేను వాష్ చేసి ఎండలో ఎండబెట్టానండి. అలా ఎండబెట్టిన కొత్తిమీర 2 కప్పులు తీసుకున్నాను. ఇలా మనం కాసేపు ఎండలో ఆరబెట్టుకుంటే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఈ కొత్తిమీర కూడా ఈ పాన్లో వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే త్వరగా కొత్తిమీర మగ్గుతుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత కొత్తిమీర ఈ విధంగా మగ్గింది. ఈ పాన్ పక్కన పెట్టుకుందామండి. ఈ చల్లారే లోపల మనం పోపు పెట్టుకుందాం. వేరే పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. చింతకాయ కొత్తిమీర పచ్చడికి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఆయిల్ మరిగాక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. ఇందులో కొద్దిగా కరివేపాకు, ఈ పోపులు ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై అయ్యాయి కదండి. ఇందులోకి ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసుకుంటేనే చింతకాయ పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఇంగువ వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీలో పచ్చడి చేసుకుందామండి. మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి, ఆవాలు, మెంతులు ఇవి వేసి ముందు పొడిలా చేసుకుని ఇందులోకి ఈ విధంగా పొడి అయింది కదండి. పచ్చిమిర్చి కొంచెం నలిగాయి కదా. ఇందులోకి కొత్తిమీర, మగ్గించిన కొత్తిమీర, ఈ చింతకాయ తొక్కు, ఉప్పు, పసుపు వేసి తొక్కు దంచుకున్నాం కదండి, అది వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. టేస్ట్ చూద్దామండి. పులుపు సాల్ట్ సరిపోయిందేమో. కొంచెం పులుపు తక్కువగానే ఉంది. మిగిలిన తొక్కు కూడా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ ఇవి వేసి మరలా ఒకసారి మిక్సీ పడదాం. ఇది ఒక గిన్నెలోకి తీసుకుని వేయించిన పోపులు వేసి కలుపుకుందామండి. ఈ చింతకాయ కొత్తిమీర పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే చింతకాయల సీజన్ కదండి, వెళ్ళి హ్యాపీగా చింతకాయలు కొనేసుకుని చింతకాయ కొత్తిమీర పచ్చడి చేసేసుకోండి. చింతకాయతో ఏ ఐటెం చేసినా బాగుంటుంది. చింతకాయ దోసకాయ చేసుకోవచ్చు, చింతకాయ కొబ్బరికాయ చేసుకోవచ్చు, చింతకాయ పల్లీలు చేసుకోవచ్చు. ఈ చింతకాయతో ఏ పచ్చడి చేసుకున్నా సూపర్గా ఉంటుందండి. చింతకాయలు తెచ్చేసుకుని చింతకాయ కొత్తిమీర పచ్చడి చేసేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ చింతకాయ కొత్తిమీర పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే పచ్చడి మొత్తం ఒత్తి పచ్చడితో తినేచ్చండి అన్నం అంతా. అయితే మీరు ఈ చింతకాయలు కొత్తిమీర పచ్చడి చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.